వార్తలకు స్వాగతం. హాజీపూర్ లక్ష్మణపేట నేషనల్ హైవే 63 రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు సోమవారం మల్షల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో మా వ్యవసాయ భూముల్ని లాక్కోవద్దని రైతులు అధికారులని డిమాండ్ చేశారు. లక్షటిపేట్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ వ్యవసాయ భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేట్ హాజీపూర్ మండల గ్రామాల రైతులు గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో తమ విలువైన భూములని కోల్పోయామని అరకొర నష్టపరిహారం ఇచ్చి తమని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో మరోసారి మా భూముల్ని లాక్కోవాలని నాయకులు అధికారులు చూస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం గతంలో చేసిన సర్వే ఆధారంగా నిర్మించాలని ఉన్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాయకుల స్వలాభం కోసం 4 వరుసల హైవే రోడ్డు నిర్మాణం కోసం 2 సార్లు సర్వే చేయడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనేక మంది రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి స్వలాభం కోసం రోడ్డు నిర్మాణ సర్వేలు ఎందుకు మార్చారు అని అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా గ్రీన్ఫీల్డ్ హైవే రూటు మ్యాప్ని మార్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో పోరాటం సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుమారు లక్షటిపేట్ హాజీపూర్ మండలాల్లోని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు స్పందించండి, ముఖ్యమంత్రి గారు స్పందించండి, ఎంపీ గారు స్పందించండి, ఎంపీ గారు స్పందించండి. గత 2 సంవత్సరాల నుండి 2018 నుండి నేషనల్ హైవే 63కి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం కోసము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు 2 అలైన్మెంట్లు ఇవ్వడం జరిగింది. 2 అలైన్మెంట్లు కూడా కొంతమంది రాజకీయ దళారులతోటి, కొంతమంది భూస్వాముల దళారీతనంతో నేషనల్ హైవే అథారిటీ వారు కొమ్ముగాసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపుకు గురైనటువంటి బాధిత రైతుల భూముల పైన మరోసారి గద్దల్లాగా పడి ఇవాళ వాళ్ళ భూములకి వెళ్ళి రోడ్లు వేయాలని చెప్పి వాళ్ళ నిర్ణయం అయితే తీసుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ హాజీపూర్ లక్షటిపేట మండలాలకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఇవాళ నిరసన తెలియజేస్తుంది. ఈ నిరసనలో భాగంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సారావు గారు, అదేవిధంగా మొన్ననే ఎన్నికైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారు వెంటనే మీరు ఈ యొక్క రైతుల పక్షాన్ని నిలబడాలి. ఈ యొక్క రోడ్ అలైన్మెంట్ విషయంలో కుట్ర జరిగింది, అవినీతి జరిగింది. ఆ అవినీతి కుట్రని మీరు ఛేదించాలి. ఈ యొక్క కేసుని సిబిఐకి విచారణ జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు డిమాండ్ చేయాలి. వెంటనే ఈ యొక్క రోడ్డు కోసం ఏదైతే టెండర్లు కూడా పిలుస్తున్నారని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది. మరి టెండర్లు ఏ విధంగా పిలుస్తున్నారు? ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు, గజెట్ లేదు, ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించినటువంటి నోటీస్ లేదు, గ్రామ సభలు లేవు, అసలు ప్రజా కోర్టులు లేవు, అసలు ఆర్టీఓ గారు కూడా ఎక్కడ ఏ గ్రామాల్లో కూడా ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి పోతుందని చెప్పలేదు. కానీ పనులకు మాత్రం ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ వస్తాయి, ఎక్కడెక్కడ ఎంత అంచనా వ్యయం ఉన్నది, దానికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల వ్యయం మీద ఇవాళ టెండర్లు పిలవడానికి నేషనల్ హైవే అథారిటీ ఉన్నది. నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అధికారులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి దీని యొక్క రోడ్డు యొక్క నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ని దాదాపుగా 3,000 కోట్ల అంచనా వ్యయాన్ని పెంచి, అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అన్నెసెసరీ అవసరం లేకున్నా కూడా రైతుల భూములలోకి వెళ్ళి రోడ్డు పోకుండా పాత రోడ్ ప్రకారమే, పాత అలైన్మెంట్ ప్రకారమే, గ్రౌండ్ ఫీల్డ్ ప్రకారంగా రోడ్డు పోవాల్సిన అవసరం ఉండే. దాని ప్రకారంగా పోతే ప్రభుత్వానికి 3 కోట్ల ఆదాయం ఉన్నదని తెలిసి కూడా ఇవాళ అధికారులు కొంతమంది దళారులతో కుమ్ముక్కై కమిషన్లకు ఆశపడి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చే సొమ్ముకు కక్కుర్తిపడి ఇవాళ అలైన్మెంట్ మార్చడం ఏది జరిగిందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఇవన్నీ దృష్టి తీసుకొస్తున్నాం. కాబట్టి కొక్కిరాల ప్రేమ్సారావు గారు, గడ్డం వంశీ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ నేషనల్ హైవే అథారిటీ అధికారుల పుణ్యమా అని ఇవాళ మరోసారి రైతులు భూములు కోల్పోయేటువంటి ప్రమాదంలో మేము చిక్కుకున్నాం. కాబట్టి రైతులంతా కూడా తెలంగాణ బిడ్డలే. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఈ రైతుల పక్షాన మీరు నిలబడి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి వెంటనే ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు ఆపే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలని, అందుకోసమే ఇక్కడ మేము ఎర్ర టెండలో ఖచ్చితంగా ఈ బతుకులన్నీ కూడా రేపు రోడ్డు మీద పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి
ఇప్పుడే మా బతుకులు చూడండి అని చెప్పి ఇవాళ ఎర్రటెండడం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా ఇవాళ మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చెప్పి ఈ ముగ్గురు ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ యొక్క సమస్య వారు సోముటోగా వాళ్ళే తీసుకొని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి గౌరవ ప్రేమసారావు గారిని ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులు ఇవాళ ఆజిపూర్ మండలం కానీ లక్షపేట మండలంలో ముప్పు బాధితులు మరి ఏదైతే ఇదివరకే ఎల్లంపల్లి ప్రాజెక్టులో మరి ముప్పు బాధితులుగా మరి భూములను కోల్పోయినరు, మళ్ళీ కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో మరి అదే ముప్పు బాధితులు మళ్ళా వాళ్ళే భూములు కోల్పోతున్నారు. కాబట్టి మరి ఏదైతే రైతులు మరి భూమిని దున్నుకొని బతికే రైతులు మరి ఈరోజు రోడ్డున పడే విధంగా మరి ఈ భూములను కోల్పోతున్నారు. కాబట్టి ఇంతకుముందు ఏవైతే గ్రీన్ ఫీల్డ్ హైవే మొదట దాన్ని సర్వే చేసినరో అదే విధంగా అదే గ్రీన్ ఫీల్డ్ హైవేను మరి ప్రభుత్వము అదే పని జరగాలి. లేనట్టయిందే ఉంటే రైతులందరూ కూడా మరి ఈ యొక్క ఇదివరకు ఎల్లంపల్లి ముప్పులో మునిగిపోయిన బాధితులయ్యే కాబట్టి మరి వాళ్లకు ఒక్క గుంట భూమి కూడా లేని పరిస్థితిలో మరి రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి మరి కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మరి ఈ యొక్క రైతుల బాధను అర్థం చేసుకొని మరి ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ ముప్పు బాధితులను మరి వీళ్ళ యొక్క బాధలు అర్థం చేసుకొని ఈరోజు ఎర్రటి ఎండలో అంబేద్కర్ సాక్షిగా మరి ఈరోజు అంబేద్కర్ ముందు నిరసన తెలపడం జరిగింది. ఏదైతే రైతుల మీద దయ ఉంచి ఈరోజు మరి మన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు కానీ పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకుమార్ గారు మరి ఈ యొక్క రైతుల బాధను అర్థం చేసుకొని ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవేను వెనుకకు తీసుకోవాల్సిందిగా రైతు సంఘాల తరపున మేము విజ్ఞప్తి చేస్తాం. మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడిలో 107 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడిలో 107 కిలోల నకిలీ పత్తి విత్తనాల్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు 3,20,000 రూపాయలు కాగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతుల్ని నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరా జీరో స్థాయికి తీసుకురావడం, సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసు అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. నకిలీ విత్తనాల్ని అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకి సిబ్బందికి రామగుండం సిపి శ్రీనివాస్ అభినందించారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. సెలవు.